సార్ సార్ సినిమా చెప్పడం కాదు, ఆడియన్స్ అంతా చూసి చెప్తున్నారు కదా. ఫుల్ సినిమాలోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇంతవరకు అంతవరకు మొత్తం ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తారు. తర్వాత సినిమా హైప్ వచ్చింది. అసలు థియేటర్లో వచ్చిన వాళ్ళు మళ్ళా మళ్ళీ వస్తారు సినిమాకి. బ్లాక్ బస్టర్ చాలా బాగా చేశారు. ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ ఎవరు ధైర్యం చేయరు, బాగా ధైర్యం చేసి కష్టపడి చేశాడు. ఇక ఆడియన్స్ చూసిన వాళ్ళందరి లెసన్స్ ఉంటే మంచి పెద్ద కూర్చున్నారు. అందరూ వెళ్ళొచ్చు, చిన్న పిల్లలతో కూడా వెళ్ళొచ్చు. అట్లేం లేదమ్మా, ఇప్పుడు బయట ఉన్న అమ్మాయిల కంటే చాలా బాగుంది. అట్లా అటువంటి మంచిగా దానికి మీరు చూసి చెప్పండి అమ్మా. ఉంటారు, ఈ చేతుకున్న ఏళ్ళు 5 రకాలు ఉంటుంది. అట్లా కదా ఈ చేతువన్నీ ఒకలాలోనే ఏళ్ళు. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. విశ్వక్ సేన్ గారు ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆల్రెడీ విశ్వక్ సేన్ గారు అంటేనే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు. అండ్ ఇందులో లైలా క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అబ్బాయిలు అయితే లైలా నిజంగానే లైలా అయితే బాగుండు, అమ్మాయి అయితే బాగుండు అనుకుంటారేమో, అంత బాగా చేశారు. అండ్ సాంగ్స్, మ్యూజిక్ అన్ని బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. విశ్వక్సేన సినిమా బాగుందన్న, చాలా బాగుంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. లైలా క్యారెక్టర్ చాలా అద్భుతంగా, అంటే సినిమా మొత్తంలో హీరో విశ్వసేన అన్న క్యారెక్టర్ అంతా ఒక లెవెల్ అయితే, అలాగే లైలా క్యారెక్టర్ కూడా ఒక లెవెల్. తనకు అసలు ఆ కట్టు, ఆ బొట్టు ఏమన్నా ఉందన్న, అప్పుడు నేనే టెంప్ట్ అయిపోతట్టుంది ఆ ఫిగర్ చూసి. మామూలుగా లేదు ఆ ఫిగర్. హైలైట్ అసలు నాకు హీరోయిన్ తర్వాత నచ్చిన ఫిగర్ ఆ సినిమాకి సంబంధించి అయితే విశ్వసేన అన్న అసలు మామూలుగా క్రేజీ ఉంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్, అంటే ఆ లేడీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని కూడా చాలా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కట్టు కానీ, ఆ చీర కొమ్ము కానీ అసలు మామూలుగా చెప్పలేదు. 2 క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది మీకు? సోనువా, లైలానా, ఏది బాగా చేస్తాడు? సోను క్యారెక్టర్ డిఫరెంట్. అసలు హీరోనే సోను కదా బ్రదర్. సోనుకి సంబంధించిందే లైలా క్యారెక్టర్ అనేది. కానీ చాలా డిఫరెంట్ జోనర్ కూడా. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు కూడా చాలా తక్కువ వస్తాయి ఇండస్ట్రీలోకి. అలాగే హీరోయిన్ చెప్పాలి భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ మెచ్చుకోవాలి. నిజంగా ఏమన్నా డైట్ అన్న అమ్మాయి నడుపు మొత్తం 6 ప్యాక్ భయ్య. అసలు నాకు తెలిసి ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా వీళ్ళంతా డైట్ చేసి అంత ట్రెండింగ్గా ఉండాలి హీరోయిన్. నిజంగా అమ్మాయికి చాలా అవకాశాలు వస్తాయి. ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ. అలాగే సున్సుడి గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్. అంటే చిన్న క్యారెక్టర్ చేసుకునేటువంటి ఇంత ఈ సినిమాలు పిల్లల క్యారెక్టర్ ఒక లాయర్ గా చూపించడం చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. అంటే బాయ్కాట్ లైలా అనే అసలు ట్రెండ్ కి సెట్ అవుతా లేదు, ఇదంతా నెగిటివ్, అదేమంటారు నెగిటివ్ పబ్లిసిటీ తప్ప ఏం లేదు. బైకట్ చేయాల్సిన అవసరమే ఉంది నాకు తెలిసి. అందులో ఆల్రెడీ విశ్వసేన అన్న కూడా మాట్లాడిండు, సారీ కూడా చెప్పిండు. అలా దానికి సంబంధం ఉన్నా లేకపోతే ఇలా అయితే సంబంధం లేదు. సినిమా అంతా ఏం లేదు. ఇది కూడా ఆయన ప్లస్ అనుకోవచ్చు విశ్వసేన. ఎందుకంటే ఈ రోజు పబ్లిసిటీకి కోట్లు ఖర్చు అవుతుంది. సినిమా కంటే పబ్లిసిటీకి ఎక్కువ అవుతుంది. అలాంటిది ఫ్రీ పబ్లిసిటీ అనుకోవచ్చు. అంటే ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత? సినిమా బాగుందన్న. ఎలా ఉంది మూవీ? సినిమా మాత్రం చాలా బాగుందన్న, ఒక రేంజ్ లో ఉంది. ఏదో ఎక్స్పెక్టేషన్స్ తోనే వచ్చినాం, కానీ చాలా చాలా అంటే ఫుల్ మీల్స్ పెట్టేసిండు మా హీరో. అసలు ఏమన్నా ఉందా భయ్యా పాత బస్తీలు? అసలుకి చెప్తున్నా కదా, ఫిక్స్ ఇది 100 days ఫిక్స్ అన్న కంపల్సరీ. లైలా సోనుకా మోడల్ బోల్తే, విశ్వక్ సేన్ కా మాస్ కా అమ్మ మొగుడు బోల్తే అన్నట్టు ఫస్ట్ పార్ట్ మాత్రం సోను క్యారెక్టర్ చించేసిండు. అసలు ఒక పాత బస్తీ కుర్రోడు ఎట్లుంటాడో సేమ్ అదే రేంజ్ గా అదే మాస్ క్యారెక్టర్ లో ఉండు. కానీ సెకండ్ హాఫ్ వచ్చే ఫస్ట్ హాఫ్ మాత్రం మొత్తం డామినేట్ చేసింది. అసలుకి కిరాక్ అనిపించింది. అసలు భూమిక ఎవర్రా బాబు అని చెప్పేసి అని అంటారు, అంతా బాగుండు మావాడు అని. అడుగు సీన్లు చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతుంది మాకు. చెప్తున్నాగా ఈరోజు Feb 14 ఒక్కొక్కడు వాళ్ళ పిల్లల్ని వదిలేసి కూడా సినిమాకి వస్తాడు లైలాలు చూడలేక. సాంగ్స్ ఎలా ఉన్నాయి? మ్యూజిక్ ఎలా ఉంది? వస్తుంది అన్న. లైక్ మ్యూజిక్ మాత్రం కరెక్ట్ ఇచ్చిండు, ఎంత ఇయ్యాలో అంత ఇచ్చిండు. మరి అంత ఓవర్గా అయితే కూడా లేదు. కానీ సినిమా మాత్రం 100 days పక్కా. ఇది చాలా మంచి ఆడుతున్నారు. ఎంత కలెక్ట్ చేస్తుంది? లైక్ నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ రీచ్ కన్నా ఎక్కువనే అవుతుంది అన్న. ఒక 200 crores వరకు అట్లా కలెక్ట్ చేయొచ్చు అన్న. స్టోరీలో 2 క్యారెక్టర్స్ కదా, లైలా ఒకటి, సోను ఒకటి. రెండిట్లో ఏది బాగా చేశాడు? లైలా ఏదో 2 బత్తాయికాయలు పెట్టుకొని వస్తుంది, ఆడియన్స్ ని అలరిస్తా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆ బాడీ మోడ్యులేషన్ ఏందన్న అసలుకి ఒక అమ్మాయి లాగానే ఉంది. సూపర్ ఉంది భయ. కనిపిస్తే ప్రపోజ్ చేస్తావా? కనిపిస్తే